రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లో రెడ్డి కుంటలో ఉన్నది, FTL లో ఉన్నది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు లోపల రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దాన్ని కూలగొడతారా ఎవడన్నా? అధికారికి దమ్ముందా? ఎవరికన్నా ఉండదు. ముఖ్యమంత్రికి సిగ్గుందా? నీవు ఇల్లు FTL లో కట్టుకోవచ్చు. మీ అన్న దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి FTL లో ఇల్లు ఉంటుంది, దాన్ని కూలగొట్టవు. పక్కన హిమాయత్ సాగర్ లో నీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ లో ఉంటది, దాన్ని కూలగొట్టవు. నీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంటది, అది ముట్టవు. కానీ పేదవాడి కాడికి వచ్చేసరికి తేరగా దొరికినరు. వీళ్ళకి ఎవడు మాట్లాడతారులే, వీళ్ళ కోసం ఏం చేస్తారులే, వీళ్ళతో ఏమైతుందిలే అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీ అబ్బా జాగీర్ అన్నట్టు 50 మీటర్ల బఫర్ జోను. ఎవరు చెప్పమన్నాడు నేను 50 మీటర్లు? ఏ శాస్త్రీయత ఆధారంగా నిర్ధారించినావు? 50 మీటర్లు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో 7 మీటర్లు ఉన్నది, ఇలా 50 మీటర్లు ఎట్లా అయింది? నీ ఇష్టమా? దయచేసి ఆలోచించండి. ఇటు 150 ఫీట్లు, అటు 150 ఫీట్లు అంటే 1,50,000 ఇల్లు, 55 కిలోమీటర్ల పరిధిలో 1,50,000 కుటుంబాలు ఇవాళ దెబ్బతినబోతా ఉన్నాయి. ఒక్క మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 ఇల్లు కావచ్చు, తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పినట్టు. కానీ వాస్తవానికి 1,50,000 ఇళ్లను, 1,50,000 కుటుంబాలను రోడ్డున పాడేసి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి గారు? 16,000 కోట్లతో మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఇస్తాం. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము చూపెడతాం. చెయ్యి, దమ్ముంటే నీకు చేతనైతే చెయ్యి.